నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎల్ అలర్ట్. మన ఛానల్ను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మన ఛానల్లో అప్డేట్ చేసే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అయితే నేను డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే హెచ్డబ్ల్యూకి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అయితే మనకు బయట ఎక్కడ అందుబాటులో లేవు. నేనైతే మీకోసం హెచ్డబ్ల్యూఓ పేపర్ కూడా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది. అయితే ఈ డిఎస్సికి సంబంధించి ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా నేనైతే మీకు ఏదో ఒక రూపంలో కొన్ని క్వశ్చన్స్ని అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. సో వీటిని ప్రామాణికంగా కాకుండా వీటిని మీకు ఒక అవగాహన పరంగా తీసుకొని ప్రిపేర్ అయితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ఈ క్వశ్చన్సే ప్రామాణికం, ఇవే ఎగ్జామ్లో వస్తాయని అనుకుంటే పొరపాటు పడినట్లే. వీటిని ఒక రెఫరెన్స్గా తీసుకొని ఈ టాపిక్స్ని మీరు చదివి మరింత ఎక్కువ సబ్జెక్ట్ గెయిన్ చేయాలనేది నా యొక్క ఉద్దేశం. గత వీడియోలో అయితే మనం 16th క్వశ్చన్ వరకు ఆపేయడం జరిగింది. ఈ 16th క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే మిమ్మల్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అని అయితే అడగడం జరిగింది. ఎవరు కామెంట్ సెక్షన్లో అంతగా పెట్టడం లేదు, మరి దేనికోసం భయపడుతున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. సో మీకు తెలిసినా తెలియకపోయినా ప్రయత్నం చేయండి. ప్రయత్నంలో ఎలాంటి తప్పు అయితే లేదు కదా. సో మనం 16th నుండి ఇప్పుడైతే స్టార్ట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరి 16th క్వశ్చన్ వచ్చేసి భావ విస్తరణ జరిగి భావనలు పునరావృతం కావడం ఈ విధానం యొక్క లక్షణం. ఆప్షన్ 1 శీర్షిక, ఆప్షన్ 2 ఏకకేంద్ర, ఆప్షన్ 3 సర్పిల, ఆప్షన్ 4 కాలక్రమ. అయితే దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 సర్పిల. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ శీర్షిక ఉపగమం లోపం ఏమిటి? ఆప్షన్ 1 మానసిక స్థాయి దాటిపోతుంది, ఆప్షన్ 2 మొత్తం నేర్చుకున్నామనే తృప్తి ఉంటుంది, ఆప్షన్ 3 సమగ్ర సమాచారాన్ని ఒకే తరగతిలో ఇస్తుంది, అంతేకాకుండా ఆప్షన్ 4 గెస్టాల్ట్ వాదానికి బలాన్ని చేకూరుస్తుంది. మరి ఇందులో సరైనటువంటి సమాధానం అయితే మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి మనం నెక్స్ట్ క్వశ్చన్ కనుక వెళ్ళినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎలిమెంటరీ దశ అని ఏ దశను పిలుస్తారు? 1 నుండి 5వ తరగతి వరకు, 6 నుండి 8వ తరగతి వరకు, 1 నుండి 6వ తరగతి వరకు, 1 నుండి 10వ తరగతి వరకు. మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మన దేశంలో మైక్రో టీచింగ్పై పరిశోధనలు చేసిన వారిలో ముఖ్యులు ఎవరు? మన దేశంలో మైక్రో టీచింగ్పై పరిశోధనలు చేసిన వారిలో ప్రముఖులు ఎవరు అనేది ప్రశ్న. దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ పాసి జంగీరా, ఆప్షన్ 2 రాబర్ట్ బుష్, ఆప్షన్ 3 కీత్ ఎక్సెస్, ఆప్షన్ 4 ఎంబి బుచ్. అయితే దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, పాసి అండ్ జంగీరా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాజెక్టు పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చే యూనిట్ ఏది? ఆప్షన్ 1 అనుభవ ప్రాముఖ్యత యూనిట్, వనరుల ప్రాముఖ్యత యూనిట్, నిర్మాణాత్మక యూనిట్ మరియు బోధనా యూనిట్. మరి సరైనటువంటి సమాధానం ప్రాజెక్టు పద్ధతి ప్రాముఖ్యత ఇచ్చే యూనిట్ అనేది అనుభవ ప్రాముఖ్యత యూనిట్. మనం ప్రాజెక్టు పనులు చేయడం ద్వారా మనకు అనుభవం అనేది చేకూరుతుందనేది
ఈ ప్రశ్న యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక నెక్స్ట్ క్వశ్చన్, అందరూ విద్యార్థులు కలిసి యూనిట్లో తాము గ్రహించిన విషయాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రోడీకరించి వ్యవస్థీకరణ చేయడం మెరిసన్ సూచించిన సోపానాలలో ఎన్నవది? మెరిసన్ చూపించినటువంటి సోపానాల్లో ఎన్నవదని అయితే మనల్ని అడగడం జరుగుతుంది. మరి ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 3. దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2. ఆప్షన్ 2 సూచించినటువంటి 4వ సోపానం. మొరిసన్ సూచించినటువంటి సోపానాల్లో 4వది. మరి నెక్స్ట్ క్వశ్చన్, విద్యా ప్రణాళిక అంటే ఏమిటి? ఆప్షన్ 1 విద్యార్థులకు పాఠశాల ఏర్పాటు చేసే అనుభవాల సమూహారం. ఆప్షన్ 2 ఒక సబ్జెక్టుతో తయారు చేసే ప్రణాళిక. ఆప్షన్ 3 ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించడానికి ఏర్పాటు చేసుకునేటువంటి ప్రణాళిక. ఆప్షన్ 4 పాఠశాల తన అవసరాలకు దృష్టిలో ఉంచుకొని చేసే సాంవత్సరిక ప్రణాళిక. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. విద్యార్థులకు పాఠశాల ఏర్పాటు చేసే అనుభవాల సమూహారమే దీనికి సరైనటువంటి సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాఠ్య పథకంలో ఉన్ముఖీకరణము అనే సోపానము ఏ కృత్యాన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1 ప్రదర్శన కృత్యము. ఆప్షన్ 2 సమ్మిళిత కృత్యము. ఆప్షన్ 3 అభివృద్ధి కృత్యము. ఆప్షన్ 4 ప్రారంభ కృత్యము. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ ది ప్రారంభ కృత్యము. మరి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక విద్యా సంవత్సరంలో బోధించవలసిన విషయాలను సంబంధం ఉన్న అర్థవంతమైన భాగాలుగా విభజిస్తే దానిని ఏ విధంగా పిలవచ్చు? ఓకే, ఒక విద్యా సంవత్సరంలో బోధించవలసిన విషయాలను సంబంధం ఉన్న అర్థవంతమైన భాగాలుగా విభజిస్తే దానిని ఏ విధంగా పిలవచ్చు? ఆప్షన్ 1 పీరియడ్స్. ఆప్షన్ 2 యూనిట్. ఆప్షన్ 3 సబ్ యూనిట్. ఆప్షన్ 4 కరిక్యులం. సో మరి దీనికి సరైనటువంటి సమాధానం ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 యూనిట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ విద్యా విధానం ఏర్పాటైనటువంటి సంవత్సరం ఏది అని అయితే అడగడం జరిగింది. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి మనకి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే 1952, 1965, 1977, 1986. మరి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1986 అనేది సరైనటువంటి సమాధానం. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, విద్యార్థులలో నూతన విషయాలు తెలుసుకోవడానికి జిజ్ఞాసను పెంపొందించడం హెర్బర్ట్ సూచించిన ఏ సోపానం యొక్క ప్రధాన ఉద్దేశము? ఆప్షన్ 1 సన్నాహం. ఆప్షన్ 2 సంసర్గం. ఆప్షన్ 3 సమర్పణ. ఆప్షన్ 4 సాధారణీకరణ. మరి దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 సన్నాహం. సన్నాహం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, పాఠ్య పథకం వలన ప్రయోజనం ఏమిటి? ఆప్షన్ 1
పాఠ్య బోధన ఆసక్తికరంగా ఉంటుంది, వృధా కాలయాపన ఉండదు. ఆప్షన్ 3 నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ. మరి దీనికి సరైనటువంటి సమాధానం వచ్చేసి సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీ. పాఠ్య పథకం వలన మనకు ఉండేటువంటి ప్రయోజనాలు ఇక్కడ ఇవ్వబడినటువంటి 3 ఆప్షన్స్ కూడా సరైనవే. మరి నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసుకున్నట్లయితే మనకు పాఠ్య పథక రచనకు సంబంధించి హెర్బర్ట్ సోపానాల్లో సాధారణీకరణ సోపానము ముందు సోపానం. ఓకే, క్వశ్చన్ అర్థమైందా? పాఠ్యపథక రచనకు సంబంధించి హెర్బర్ట్ సోపానాల్లో సాధారణీకరణ సోపానమునకు ముందు సోపానం ఏమిటి అంటే మనకు ముందుగా తెలియాల్సింది ఏంటి? హెర్బర్ట్ యొక్క సోపానాలు ఏమిటి, ఆయన ఏమి తెలియజేశాడు అనే ప్రతి విషయం తెలిసినప్పుడు మనకు ఆయన చెప్పినటువంటి విషయాలలో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఒక సోపానం సాధారణీకరణ. మరి దీనికి ముందున్నటువంటి సోపానం ఏంటనైతే మిమ్మల్ని అడగడం జరిగింది. సో మరి దీనికి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్ పునర్విమర్శ, ఆప్షన్ 4 సంసర్గం, ఆప్షన్ 3 సమర్పణ, ఆప్షన్ 4 అన్వయం. మరి దీంట్లో సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సంసర్గం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా ప్రణాళిక నిర్మాణము విద్యార్థి ఆసక్తులకు, అవసరాలకు, సామర్థ్యాలకు ప్రాధాన్యతను ఇస్తూ విద్యార్థిని ఆలోచింపజేసేదిగా చేయు కరిక్యుల నిర్మాణ సూత్రం ఏమిటి? ఇక్కడ ఏమడుగుతున్నారు? కరిక్యులం యొక్క నిర్మాణ సూత్రం ఏమిటి అని చెప్పి అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆప్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే వ్యాసక్తి సూత్రము, శిశు కేంద్రీకృత సూత్రము, సహసంబంధ సూత్రము మరియు పరిరక్షణ సూత్రము. మరి ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ 4 ఆప్షన్లో సరైనటువంటి కరిక్యుల నిర్మాణ సూత్రం కనుక మీకు తెలిసినట్లయితే మీరు కనుక సరైన ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియచేయండి. ఇక మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.